తెలుగు శ్రోతలకు నమస్కారం. ఇప్పుడు వినబోయే కథ పేరు పంపకం. తాడేపల్లి భాగ్యలక్ష్మి మాధవ్ గారు రచించారు. కథ విందాము. ఆయాసపడుతూ ట్రైన్ ఎక్కింది శారదమ్మ. ఆమె లగేజ్ అంతా లోపల పెట్టి తల్లి పక్కనే కూర్చుండిపోయాడు శేఖరం. అతన్నే చూస్తూ మౌనంగా ఉండిపోయింది శారదమ్మ. అమ్మా, వెళ్ళగానే ఉత్తరం రాయి. అన్నయ్యకి టెలిగ్రామ్ ఇచ్చాను, స్టేషన్కి వస్తాడు. భయపడకు. అసలు నేనే వచ్చేవాడిని, నీకు తెలుసుగా. మా ఆఫీసరు చండశాసనుడని. పైగా రాధా ఒక్కర్తి పిల్లలతో సర్దుకోలేదు. లేకపోతే అతని మాట పూర్తి కాకుండానే అంది శారదమ్మ. పర్వాలేదులేరా, ఇప్పుడేమైంది? ఇక్కడ కూర్చొని అక్కడ దిగటం. ఇందులో భయం ఏముంది? స్టేషన్కి అన్నయ్య రానే వస్తాడు. పైగా నాకిదేమైనా కొత్త? అమ్మాయి జాగ్రత్త. పిల్లలు అది ఒంటరిగా ఉంటారు. ఆఫీస్ నుండి త్వరగా వచ్చాయి. అలాగే, నీ ఆరోగ్యం జాగ్రత్త. మాత్రలు కొందామనుకున్నాను, అంతా అడవుడి అయిపోయింది. వెళ్ళగానే ముందు కంటి డాక్టర్కి చూపించుకో. ఇప్పటికే ఆలస్యం అయిపోయింది. ఆపరేషన్ ఎప్పుడు చేస్తారో రాయమను అన్నయ్యని. సరే సరే, రైలు కదిలేటట్లుంది, నువ్వు దిగు. కొడుకుని తొందర చేసింది శారదమ్మ. శేఖరం దిగి క్రింద కిటికీ దగ్గర నిల్చున్నాడు. శారదమ్మ అతన్నే చూస్తుంది. ఆమె కళ్ళ నిండా నీరూరుతుంది. శేఖరం ముఖం అలుముకుపోయినట్లుగా కనబడుతుంది. పమిట కొంగుతో కళ్ళు తుడుచుకొని తిరిగి కొడుకుని చూసింది. ట్రైను కదిలింది. ఉంటానమ్మా, జాగ్రత్త. అన్నయ్యని వదినని అడిగానని చెప్పు. కదులుతున్న రైలుని పట్టుకొని నడుస్తూనే చెబుతున్న కొడుకుని చూస్తూ అంది శారదమ్మ. ఇంకా ఉండు నాయనా, జాగ్రత్త. పిల్లలు రాధా ఒంటరిగా ఉంటారు. త్వరగా ఇంటికి వెళ్ళు. అలాగే. నీళ్లు నిండిన కళ్ళతో కొడుకును చూస్తుండిపోయింది కనుమరుగయ్యేదాకా శారదమ్మ. మీ అబ్బాయి కనుమరుగై చాలాసేపైంది మా అమ్మగారు. కంట్లో నలుసులు పడతాయి. తల లోపలికి పెట్టండి. తీయగా వినిపించిన గొంతుకి తల లోపలికి పెట్టి పక్కకి చూసింది శారదమ్మ. ఏ ఊరు వెళ్తున్నారు మా అమ్మగారు? హైదరాబాదు తల్లి. మీరెందాక? నీ పేరేమిటి? మేము హైదరాబాదే వెళ్తున్నాం. మా చెల్లి పెళ్ళి. నా పేరు కోమలి. అలాగమ్మా, మంచిది తల్లి. హైదరాబాదు దాకా కలిసి వెళ్ళవచ్చు. ఇద్దరూ లోకాభి రామాయణంలో మునిగిపోయారు. మీకు ఎంతమంది పిల్లలు మా అమ్మగారు? ఉన్నట్టుండి అడిగింది కోమలి. ముగ్గురు తల్లి. ఆడపిల్లలు లేరు. పెద్దవాడు రామం, హైదరాబాదులో ఉంటాడు. రెండో వాడి పేరు మధు, విశాఖపట్నంలో ఉంటాడు. శేఖరం విజయవాడలో ఉంటాడు. అదే ఇందాక నన్ను రైలు ఎక్కించిన వాడే శేఖరం. ఈ మాట చెబుతున్నప్పుడు ఆమె కళ్ళు మెరవటం గమనించకపోలేదు కోమలి. మళ్ళీ ఎప్పుడు వస్తారు విజయవాడ? ఉలిక్కి పడింది శారదమ్మ. అనాలోచితంగా అడిగిన తన ప్రశ్న ఆమెను ఎందుకు కలవరపరిచిందో కోమలికి అర్థం కాలేదు. కళ్ళెత్తి కోమలి వంక చూసింది శారదమ్మ. శారదమ్మ కళ్ళల్లో ఏవో క్రీనీడలు, ఏదో తెలియని కలవరపాటు. అది గమనించినట్లుగా ఆమెనే చూస్తూ కూర్చుంది కోమలి. ఏమోనమ్మా, మా పెద్దాడి దగ్గర 4 నెలలు ఉండి తిరిగి విశాఖపట్నం వెళతాను. తర్వాత తిరిగి 4 నెలలకి ఆఖరివాడి దగ్గరికి, అంటే విజయవాడ వస్తాను. ఇంచుమించు 8 నెలలు పడుతుంది. అప్పటికి ఆమె ఏదో చెప్పబోయింది. ఇంతలో కాఫీ వచ్చింది. తను ఒక కప్పు తీసుకొని శారదమ్మకి కూడా ఒక కప్పు ఇచ్చింది. ఎంత వద్దన్నా వినకుండా నెమ్మదిగా కాఫీ త్రాగిందామె. హైదరాబాద్లో మీ అడ్రస్ చెప్పండి, వస్తాను. ఈసారి కుదరకపోయినా మళ్ళీ 3 నెలలకి వస్తాను. శ్రావణ మాసం నోములకి. కోమలి మాటలకి అడ్రస్ చెప్పింది శారదమ్మ. డైరీలో నోట్ చేసుకుంది కోమలి. మధ్యాహ్నం 1:30 అయ్యింది హైదరాబాదు చేరేసరికి. శారదమ్మ పెద్ద కొడుకు రామం స్టేషన్కి వచ్చాడు. కొడుకుని చూడగానే రైల్లోంచే కేకేసింది శారదమ్మ. తల్లి ఉన్న కంపార్ట్మెంట్లోకి వచ్చాడు రామం. తల్లి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నాడు. కొడుకులకి తల్లి మీద ఉన్న ప్రేమకి, శ్రద్ధకి కోమలికి ముచ్చటేసింది. వీడేనమ్మా మా పెద్దాడు రామం. ఈ అమ్మాయి బెజవాడ నుంచి నాకెంతో సాయంగుందిరా. అసలు ప్రయాణ బడలికే తెలియలేదు. అలాగా అమ్మా, చాలా థ్యాంక్స్ అండి. మా తమ్ముడు టెలిగ్రామ్ ఇచ్చాడు. అప్పటి నుంచి నాకు చాలా కంగారుగా ఉంది. అమ్మ ఎలా వస్తుందోనని.
మీ దయ వల్ల ఆమె క్షేమంగా చేరింది, కృతజ్ఞతగా అన్నాడు. దానిదేముందండి, ఒకే కంపార్ట్మెంట్లో ఉన్నాం, ఒకరికొకరు తోడు అంతే. మీరు చాలా అదృష్టవంతులు మా అమ్మగారు. ముత్యాల లాంటి 3 కొడుకులు, ప్రశంసంగా అంది కోమలి. ఎందుకో మా అమ్మగారి ముఖం కొంచెం పాలిపోయింది. అవునమ్మా, పూజ కొద్దీ పురుషుడు, దానం కొద్దీ బిడ్డలు అన్నారు పెద్దలు. ఇంకా ఉంటామండి. తల్లి సూట్ కేసు సంచి చేత్తో పట్టుకొని అన్నాడు రామం. ఎప్పుడైనా వీలైతే మా ఇంటికి రండి. అడ్రస్సు మీ అమ్మగారు ఇచ్చారులేండి. వీలైతే తప్పకుండా వస్తాను. ఉంటాను తల్లి, కోమలికి చెప్పి కొడుకుని అనుసరించింది. చూడు మధు, అమ్మని డాక్టర్కి చూపించాను. ఆమె మానసికంగా చాలా దెబ్బతిన్నదని, పైగా రక్తపోటు కూడా చాలా ఎక్కువగా ఉన్నదని చెప్పారు. ఈ ఆఫీస్ గొడవల్లో పడి నాకు కుదరలేదు. ఇదిగో మందుల ప్రిస్క్రిప్షన్. నేను కొందామంటే వీలు పడలేదు. వెళ్ళగానే కొను, అశ్రద్ధ చెయ్యకు, తమ్ముడిని హెచ్చరించి తమ్ముడితో పాటు రైలు ఎక్కించాడు రామం. రైలు కదిలింది. తేలికగా నిట్టూర్చాడు రామం. మధు, ఆఫీస్కి వెళ్ళబోతున్న మధు తల్లి పిలుపుకి వెనక్కి తిరిగి చూశాడు. మందులు మళ్ళీ అయిపోయాయిరా, సాయంత్రం తెస్తానమ్మా. ఆమెకి ఇంకో మాట అవకాశం ఇవ్వకుండానే వెళ్ళిపోయాడతను. ఆమెకేం అర్థం అవటం లేదు, ఏం చెయ్యాలో తోచటం లేదు. డాక్టర్ త్వరగా కంటికి ఆపరేషన్ చేయించుకోమని పెద్దాడి దగ్గర ఉన్నప్పుడు చెప్పాడు. ఇప్పుడే 4 నెలలు అయిపోయింది. రామం చేయిస్తానంటూనే అశ్రద్ధ చేశాడు. పాపం, వాడు మాత్రం ఏం చేస్తాడు? పొద్దస్తమానం ఆఫీస్లోనే ఉంటున్నాడయ్యే. పోనీ రెండో వాడు చేయిస్తాడు అనుకుంటే వాడు ఏం మాట్లాడటం లేదు. కన్ను బొత్తిగా కనిపించటమే లేదు. భారంగా నిట్టూర్చింది శారదమ్మ. అమ్మా, అమ్మా గట్టిగా పిలుస్తూ వచ్చాడు మధు. ఏమిట్రా ఆ హడావుడి? నువ్వు త్వరగా బయలుదేరు. రేపు నేనే దింపుదామనుకున్నాను, కానీ అనుకోకుండా నాకు క్యాంపు వెళ్ళాల్సి వచ్చింది. అక్కడికి వెళ్ళాక అన్నీ శేఖర్ చూసుకుంటాడు. నిన్ను తీసుకెళ్ళడానికి స్టేషన్కి వస్తానని చెప్పాడు. నేనే టెలిగ్రామ్ ఇచ్చాను. నే వెళ్తే నిన్ను రైలు ఎక్కించే వాళ్ళు ఎవ్వరూ లేరు, అందుకే. అయితే మరి నా కన్ను ఆపరేషన్? అబ్బా అమ్మా, నువ్వన్నీ చూస్తూనే ఉన్నావు కదా, నాకు నిమిషం తీరిక లేదు. మీ కోడలికి అసలు కుదరదు. అన్నయ్య దగ్గర చేయించుకోమంటే నువ్వేమో నా ప్రాణం తీస్తున్నావు. నేను శేఖర్కి చెప్తాలే. ఏమని? అదే ఆపరేషను, మందులు. శారదమ్మ కళ్ళు ఎర్రగా చింత నిప్పుల్లా మారిపోయాయి. అంటే నా కన్ను ఆపరేషన్ చేయించమని నీ తమ్ముడికి నువ్వు రికమెండ్ చేస్తావా? మందులు కొనవంటే అక్కడికి వెళ్ళాక చూసుకోవాలా? అంటే నీకేం బాధ్యత లేదా? నీకు నీ పెళ్ళానికి తీరుబడి లేదా? అవును, నేనిప్పుడు ఇంత అర్జెంటుగా విజయవాడ ఎందుకు వెళ్ళాలి? అది రేపటితో 4 నెలలు అయిపోతాయి కదా, అందుకు. ఓహో అదా, అయితే నా గడువు తీరిందన్నమాట. అందుక నీ తమ్ముడికి టెలిగ్రామ్ ఇచ్చావు. నేను నా కొడుకు దగ్గర ఉన్నాను అనుకున్నాను, కానీ గడువు తీరిపోయిందని నాకు గుర్తులేదు. అందుకే నిన్ను ఆపరేషన్ చేయించమని అడిగాను. నన్ను క్షమించు. అమ్మా, అవునరా, అమ్మనే. అది మాత్రం గుర్తుందిగా, చాలు. ఆ మాత్రం గుర్తుంచుకోండి. రేపు నేను గడువు తీరక ముందు చచ్చిపోతే పెద్దాడే చెయ్యాలని, అదే మీ బాధ్యత అని నన్ను అక్కడికి పంపనక్కర్లేదు. నా ఈ శరీరాన్ని ఏ మున్సిపాలిటీకో అప్పచెప్పండి చాలు. అదేమిటమ్మా, ఇప్పుడు నేను ఏమన్నానని? అబ్బే, నువ్వేం అనలేదురా. నీ డ్యూటీ నువ్వు చేశావు, చాలా సంతోషం. పద, మళ్ళీ రైలు దొరక్కపోతే రేపు నేను ఇక్కడే ఉండాల్సి వస్తుంది. అప్పుడు నువ్వు పెట్టే భోజనం నేను తినలేను కదా. సిగ్గుతో తల వంచుకున్నాడు మధు. మెత్తని చెప్పు చెంపకి తగిలినట్లుగా ఉంది. ఇక అక్కడ నిలవలేక బయటకు వెళ్ళిపోయాడు మధు. విరక్తిగా నవ్వుకుంది శారదమ్మ. ఇవిగో నీ మాత్రలు, జాగ్రత్తగా వేసుకో. ఇవి బీపీ టాబ్లెట్లు, రోజుకొకటి. ఇవి నిద్రకి. నీకు నిద్ర పట్టడం లేదన్నావుగా. పొద్దున అన్నం తిన్నాక ఒకటి, రాత్రి పడుకునే ముందు ఒకటి. నీ కోడలికిస్తే పిల్లల గోలలో ఒకదానికొకటి ఇస్తుంది. అందుకే నీకు ఇస్తున్నాను, జాగ్రత్తగా వేసుకోమ్మా
మరి నా కంటి ఆపరేషన్ నువ్వే చూస్తున్నావుగా. దానికి నెల తప్పిన దగ్గర నుండి ఒకటే మందులు, పిల్లల స్కూల్ ఫీజులు, పుస్తకాలు, కొంచెం గుక్క తిప్పుకున్నాక చేయిస్తాను. ఎంత కాదన్నా 40,000 అవుతాయి. మళ్ళీ పురుడు ఖర్చులు ఏమిటో అంతా అయోమయంగా ఉంది. ఈ మాత్రలు మందులు కూడా తెలిసిన షాపులో అప్పు చేశాను. అయినా మధు దగ్గర ఉన్నప్పుడు చేయించుకుంటే పోయేదిగా. వాడిది చిన్న సంసారం, ఖర్చు తక్కువ. ఇక రామం మాటలు చెవికెక్కటం లేదు శారదమ్మకి. అవాక్కయ్యి అక్కడే గోడ కంటుకుపోయింది. రామం వెళ్ళింది కూడా గమనించకుండా. ఆమె మనసంతా భర్త సాన్నిధ్యంలోని గతాన్ని నెమరు వేసుకుంటుంది. దానిలో ఉన్న సంతృప్తి ఆమెకొక్కదానికే తెలుసు. రామం, నీకిలా ఉత్తరం రాయవలసి వస్తుందని, నేను ఇంత నరకయాతన పడుతానని నాకు తెలియదు. కానీ నా మనసులో బాధ నీకు తప్పకుండా తెలియాలి. పెద్దవాడివి, బరువు బాధ్యతలన్నీ నీవే. ఓపిగ్గా చదువు. మీ నాన్నగారు బ్రతికున్నప్పుడు కష్టం అంటే ఏమిటో నాకు తెలియదు. ఆయన ఆరోగ్యంగా ఉన్నప్పుడెన్నో చెప్పేవారు. ఆస్తి, ఇల్లు మొత్తం నా పేరు పెడతానని, నా తదనంతరం మీకు చెందాలని. కానీ నేనందుకు ఒప్పుకోలేదు. నా రక్తం పంచుకు పుట్టిన మీరు నన్ను నిర్లక్ష్యం చెయ్యరని ఆయనతో దెబ్బలాడాను. అంతేకాదు, ఆస్తి మొత్తం మీ ముగ్గురి పేర రాయించాను. శారదా, నీకు తెలియదు. నువ్వొట్టి వెర్రిబాగుల దానివి. నేను లేకపోతే నువ్వెలా బ్రతుకుతావో నాకు భయంగా ఉంది. నువ్వు చెప్పేది నాకు అర్థం కావటం లేదు. ఈ రోజుల్లో డబ్బు డబ్బు, దాని ముందు బంధుత్వం నిలబడదు. ఒక స్వార్థం తప్ప. కడుపున పుట్టిన బిడ్డలు కూడా మనల్ని లక్ష్య పెట్టరు. నా మాట విని కనీసం ఇల్లన్నా నీ పేర ఉండని. గయ్యిమని లేచాను ఆయన మీదకి. నా పిల్లల ఇల్లు నాది కాదా? లేనిపోని అనుమానాలతో మీరే అంటున్నారు. కానీ గోరుముద్దలు తినిపించిన ఈ అమ్మని వారు మర్చిపోరు. నా బిడ్డలు ముగ్గురు 3 రత్నాలు. వారే నాకు లక్షల ఆస్తి. అయినా తీరిగ్గా కూర్చొని ఇలాంటి అశుభం మాటలు ఎందుకు పలుకుతున్నారు? తదాస్తు దేవతలు ఉంటారు. ఇక చాలించండి. మీరు పిల్లలు చల్లగా ఉంటే నాకు అదే 10,000. ఇక మాట్లాడవద్దు. ఇలా మీ నాన్నని ఎదిరించాను. అంతే. నా మాట కాదనలేక మొత్తం మీ ముగ్గురి పేరు రాసేశారు. ఆస్తిని మీ పేరు రాసిన సంవత్సరానికి ఆయన నన్ను వదిలి వెళ్ళిపోయారు. రామనాథం గారు పోయి అప్పుడే నెల తిరిగింది. పెద్ద కొడుకు రామం అన్నదమ్ములను దగ్గరగా పిలిచి కూర్చోబెట్టుకున్నాడు. తల్లిని కూడా కూర్చోమన్నారు. పుట్టెడు దుఃఖంలో ఉన్న శారదమ్మకి కొడుకులు ఎందుకు పిలిచారో అర్థం కాలేదు. అయినా వచ్చి కూర్చుంది. చూడు మధు, రేపటితో నా లీవ్ అయిపోతుంది. మరి అమ్మ సంగతి? అతని మాట పూర్తిగానే లేదు. అదే ఆలోచిస్తున్నాను అన్నయ్య. నాకు ఇంకా లీవ్ లేదు. మరి ఏం చేద్దాంరా? శేఖర్ని అడిగాడు రామం. నాకేం తెలుసన్నయ్య, మీరేం చెబితే అదే తప్పించుకున్నాడు శేఖరం. అమ్మని నేను తీసుకెళ్తాను. 4 నెలలు నా దగ్గరే ఉంటుంది. తర్వాత మధు దగ్గరికి పంపుతాను. ఆ తర్వాత నీ దగ్గరికి. అప్పటిదాకా కొడుకుల సంభాషణ వింటున్న శారదమ్మ ఉలిక్కి పడింది ఈ మాటలకి. నేనెక్కడికి రానురా. మీ నాన్నగారు వదిలిన ఈ ఇంటినే అట్టి పెట్టుకుంటా. దుఃఖంతో ఆమె గొంతు కూడుకుపోయింది. భలే దానివమ్మా, ఒక్కదాన్ని వదిలి మేమెలా ఉంటాం? మాతో పాటే నువ్వును. అదీ కాక ఈ ఇల్లు ఇంకెందుకు, బేరం పెట్టేశాం. అందరం తలోదారి అయ్యాక ఇంటిని ఎవరు చూస్తారు? ఎలాగో మా ముగ్గురి పేర రాశారుగా. మిగతా డబ్బులు వేసుకొని ఎవరికి వారు తలో అపార్ట్మెంట్లో ఫ్లాట్ కొనుక్కుంటే సౌకర్యంగా ఉంటుంది. హాయిగా నువ్వు ముగ్గురి దగ్గర ఉండొచ్చు అనర్గళంగా చెప్పేశాడు రామం. తెల్లబోయింది శారదమ్మ. తనకి తెలియకుండా, తన ప్రమేయం లేకుండానే ఇల్లు బేరం పెట్టారు. తనని అన్నింటితో పాటు తలొక 4 నెలలు పంచుకున్నారు. ఈ నిజాన్ని ఆమె సున్నితమైన మనసు ఇముడ్చుకోలేకపోతుంది. అయితే అన్నయ్య, ముందు అమ్మని నీతో తీసుకెళ్తావన్నమాట. ఈలోపు నేను అక్కడ వీలుగా ఉన్న ఇల్లు చూసుకుంటాను. అసలే విజయవాడలో ఇల్లు దొరకటం ఓ యజ్ఞం లాంటిది. శేఖరం తేలికగా అన్నాడు. అద్దె ఇల్లు ఎందుకురా? ఏదో ఒకటి కొనుక్కో. ఎన్నాళ్ళు అద్దె కొంపలో ఉంటావు?
పెద్దరికంగా సలహా ఇచ్చాడు రామం. అలాగే అన్నయ్య, అపరలక్ష్మణుడిలా సమాధానం చెప్పాడు శేఖరం. శారదమ్మకేం వినిపించటం లేదు. నువ్వు ఒట్టి వెర్రిబాగుల దానివి శారదా. ఇల్లన్నా నీ పేర ఉండని భర్త మాటలు, ఆయన రూపం ఆమె కళ్ళ ముందే తిరుగుతున్నాయి. నిర్జీవిలా అలాగే కూర్చుండిపోయింది. అలా పంచబడిన నేను మీరు ఎలా చెబితే అలా విన్నాను. ఏ టైంకి ఏ మాత్ర వేసుకోవాలో ఏం చెయ్యాలో కూడా మీరే నిర్ణయించి చెప్పేవారు. నన్ను నేను మర్చిపోయిన మరబొమ్మలా తయారు చేశారు. కన్న బిడ్డలను బాధ పెట్టలేక మీరు ఏది చెబితే అదే చేశాను. ఏ కొడుకు దగ్గర గడువు ఎన్నాల్లో కూడా తెలియకుండా మీరు రైలు ఎక్కించినప్పుడు ఎక్కాను. కానీ నా కంటి ఆపరేషన్ మీ అందరికీ సమస్యగా పరిగణించినప్పుడు మీరు మాట్లాడే మాటలు అంతే. అప్పుడు నాకు అర్థమైంది మీ ముగ్గురికి నేను భారం అయ్యాను అని. వీలైనంత త్వరగా తప్పుకోవాలని. ఎలా ఎలా వెంటనే ఒక ఉపాయం తోచింది. అదే అనుసరించాను. బ్రతికినన్నాళ్ళు అందరితో మంచి అనిపించుకున్న నేను చావులో పడదలుచుకోలేదు. నా ముగ్గురు కొడుకులు 3 రత్నాలుగానే మిగిలిపోవాలని. నాలో బాధని నేనే దిగమింగుకొన్నాను. కానీ నా బాధ నన్నే దహిస్తుంది. అందుకే నీకు ఈ ఉత్తరం రాస్తున్నాను. భగవంతుడు నాకు 2 కొడుకులను ఇచ్చినా ఆస్తితో పాటు నా 2 కళ్ళు పంచుకొని ఆపరేషన్ చేయించేవారు. కాలాన్ని పంచుకున్నట్లుగా నాకు 3 కళ్ళు లేవు. అందుకే తెగని ఆ పంపకం వల్ల మీకు బాధ కలగకూడదని ఈ నిర్ణయానికి వచ్చాను. కంటి చూపు లేకుండా నేను బతకలేను. బతికి మీకు ఇంకా భారం కాలేను. అందుకే మీరు కొనిచ్చిన నిద్ర మాత్రలు పొదుపుగా వాడుకుంటూ రోజుకొకటి చొప్పున దాచుకున్నాను. బ్రతుకులోనే కాక చావులో కూడా నేను అదృష్టవంతురాలని అందరూ చెప్పుకునేటట్టు చేశాను. మీ మీద నింద పడకూడదని నా బిడ్డలు కోడళ్ళు రత్నాలనే చెప్పుకునేటట్లు చేశాను. బాధపడకు. నా జీవితాన్నే గుణపాఠంగా చేసుకొని మీరన్నా నడుచుకుంటారని ఇది వ్రాస్తున్నాను. వృద్ధాప్యంలో ఒకరికి ఒకరు తోడుగా ఉండాల్సిన భార్యాభర్తల్ని పంపకం పేరుతో విడదీయకండి. ఒట్టిపోయిన గోమాతని కసాయి వాడిని నమ్మినట్లుగా తోడు పోగొట్టుకున్న తల్లిదండ్రులని పంచుకోకండి. మీకోసం మీరు పుట్టిన దగ్గర నుండి తమ చీము నెత్తురు ధారపోసిన ఆ దేవతలని నిర్లక్ష్యం చేయకండి. ఈ నా సందేశాన్ని అర్థం చేసుకో. పెద్ద కొడుకుగా నీ చేతుల మీదే పోవాలని దురాశను చంపుకోలేక ఇన్నాళ్ళు ఆగాను. రేపటితో నా గడువు నీ దగ్గర కూడా అయిపోతుంది. ఇంకెవరికి భారం కాని దీవెనలతో మీ అమ్మ. నా దహన సంస్కారాలకి మాత్రం మీరు పంచుకోవద్దు. నా నగలు వాడుకోండి. తమ తప్పు తమకి తెలిసి కూడా కన్నతల్లిని నిర్లక్ష్యం చేసి తమ స్వార్థంతో ఆమె జీవితాన్ని బలి తీసుకున్న సంగతి అర్థం కాగానే బోరున ఏడుస్తూ తల్లి మీద వాలిపోయాడు రామం, తన పాపానికి నిష్కృతి లేదనుకుంటూ. ఈ కథ ఇంతటితో సమాప్తమండి. కథ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తవారు కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే. ధన్యవాదములు.